ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. స్టాక్ మార్కెట్ చాలా రోజుల తర్వాత కొంచెం డౌన్ అయింది ఈ వారం. అయితే ఏ సెక్టార్స్లో డౌన్ అయింది, ఎందుకు డౌన్ అయింది, సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి ఫైనాన్షియల్ సర్టిఫైడ్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటల్లోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? యా గుడ్. యా ఫైన్ మ్యామ్. సో చాలా రోజుల తర్వాత ఈ వారం స్టాక్ మార్కెట్ చాలా డౌన్ అయింది. సో ఏ కారణాల చేత డౌన్ అయింది అంటారు, అండ్ ఏ సెక్టర్స్ ఎఫెక్ట్ అయ్యాయి బాగా? సో ఈ వారం మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ ఆల్మోస్ట్ 1% 1 వీక్ లోనే 1% అనేది ఈ వీక్ లోనే మనకి చూసామండి. సో ఏదైతే 25,200 మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, అది మంచి సపోర్ట్ మార్కెట్ కి. 25,200 అన్న అది కూడా బిలోగా క్లోజ్ అయిందండి. అంటే 25,200 కూడా బ్రేక్ చేస్తూ మార్కెట్స్ 25,149 దగ్గర, అంటే 205 పాయింట్స్ డౌన్ లో మనకి నిఫ్టీ వెళ్ళిపోయింది. అలానే సెన్సెక్స్ 82,500 దగ్గర 689 పాయింట్స్ డౌన్ తో క్లోజ్ అయిందండి. సో వర్స్ట్ హిట్ అంటే ఏ సెక్టార్స్ మనం చూసుకున్నట్లయితే డిఫెన్స్ సెక్టార్ అయితే 5% వరకు డౌన్ అయింది. ఎందుకంటే అక్కడ వాల్యుయేషన్స్ చాలా ఎక్కువ అయ్యాయి, తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకు కనిపించింది. అలానే నిఫ్టీ ఐటీ కూడా ఆల్మోస్ట్ 4% వరకు ఆ సెక్టార్ డౌన్ అయిందండి, బికాస్ ఆఫ్ డిసప్పాయింటింగ్ TCS రిజల్ట్స్ ఏవైతే వచ్చాయో దానివల్ల కొంచెం ఐటీ సెక్టార్ కూడా కొంచెం డౌన్ అయింది. అలానే క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్, ఈ జేన్ స్ట్రీట్ ఎపిసోడ్ ఏదైతే స్కామ్ ఏదైతే జరిగిందో, సో దాదాపుగా ఈ సెన్సెక్ ఈ సంబంధించిన ఈ ట్రేడింగ్ కి సంబంధించిన ఎస్పెషల్లీ బిఎస్సి స్టాక్ అయితే చాలా వరకు డ్రాప్ అయిందండి. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే జేన్ స్ట్రీట్ యూస్ టు హ్యావ్ వెరీ హ్యూజ్ వాల్యూమ్స్. సో ఎప్పుడైతే వాళ్ళని బ్యాన్ చేశారో మార్కెట్ ని తెలివిగా వాడుకున్నాం, అవునవును వచ్చింది. సో ఎప్పుడైతే ఈ ట్రేడింగ్ వాల్యూమ్స్ తగ్గిపోయాయో బిఎస్సికి 25% వరకు హిట్ అయ్యిందండి వాల్యూమ్స్ లో, ఈ జేన్ స్ట్రీట్ బ్యాన్ చేయడం వల్ల. సో ఈ విధంగా కొంచెం కొన్ని సెక్టార్స్ అయితే బాగా మనకి డౌన్ లో మనకి కనిపించాయి. సో రీజన్స్ అయితే మనకి ఫస్ట్ రీజన్ అయితే ట్రంప్ టారిఫ్ ఇంపాక్ట్ అండ్ అన్సర్టనిటీ. ఇంకా ఇండియాతో ఒక బైలాటరల్ అగ్రిమెంట్ వరకు రాలేకపోతున్నారు. సో ఈ అన్సర్టనిటీతో ఒకవైపు కెనడా మీద వాళ్ళు 35% వరకు టారిఫ్స్ వేశారు. సో ఇండియాతో సంబంధించి ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఒక అగ్రిమెంట్ కి అయితే రాలేకపోతున్నారు. నెగోషియేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒక టీమ్, హై ఎండ్ టీమ్ అనేది యుఎస్ కి వెళ్ళింది. సో అక్కడ నెగోషియేషన్స్ ఏమైనా క్లోజ్ అవుతాయేమో, హోపింగ్ ఎవ్రీవన్ ఏదైనా ఒక ఇంటర్మ్ డీల్ అయినా, సో ఇంటర్మ్ డీల్ అయినా కొంచెం క్లోజ్ చేద్దామని చాలా వరకు నెగోషియేషన్స్ అయితే జరుగుతున్నాయండి. ఆయన మళ్ళీ ఇంకొక డెడ్ లైన్ పెట్టారు, August 1. సో ఈ August 1 వరకు కూడా ఏదైనా డీల్ గానీ జరగకపోతే, ఈ వారమే జరగాలి కదా టారిఫ్. అవునండి, July 9th ఈస్ ద డెడ్ లైన్, కానీ అవ్వలేదు. ఎందుకంటే మన వైపు నుండి ఏంటంటే చాలా వరకు స్ట్రాంగ్ గా ఉన్నాము ఈ ప్రోడక్ట్స్ మీద అయితే. అగ్రి ప్రోడక్ట్స్ కానీ లేకపోతే ఫుడ్ సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ ఏవైతే ప్రొటెక్ట్ చేయాలి మన వాళ్ళని అనుకున్నారో ఆ ప్రోడక్ట్స్ మీద టారిఫ్స్ ని మనం ఒప్పుకోవట్లేదు. సో దానివల్ల ఇంకొంచెం బైలాటరల్ గా, ఎందుకంటే దీనికి ఎగెయినెస్ట్ గా వెళ్ళి చేద్దామని ఇండియా అనుకోవట్లేదండి. ఇండియా వాంటెడ్ డైలాగ్ ద్వారా, నెగోషియేషన్స్ ద్వారా, డిస్కషన్స్ ద్వారానే ఈ ట్రేడ్ డీల్ సాల్వ్ చేసుకోవాలి, ఎస్కలేషన్ కి వెళ్ళకూడదు అనేది ఆలోచిస్తూ ఉన్నారు. సో ఎస్కలేషన్ కి వెళ్ళారు అంటే అగైన్ మీకు తెలుసు కదా, రెసిప్రోకల్ టారిఫ్స్ అంటారు, ఇవంటారు. సో బ్రెజిల్ మీద మీరు చూసారో లేదో 50% వరకు టారిఫ్స్ వేశారు. సో అలాంటి ఎస్కలేషన్స్ కి వెళ్లకుండా ఎలా అయినా నెగోషియేషన్స్ తోనే కంప్లీట్ చేయాలి ఈ డీల్ అని మనం చాలా టైం తీసుకుంటున్నామండి. సో ఎస్పెషల్లీ ఇండియా వైపు నుంచి కూడా గవర్నమెంట్ కూడా ఇదే చెప్తుంది, వీఆర్ నాట్ ఇన్ హరీ, వీ వాంటెడ్ టు టేక్ సమ్ టైం. సో ఈ లోపు ఒక ఇంటర్మ్ డీల్ అయితే, ఏదైనా ట్రేడింగ్ డీల్ అయితే మనకి నెక్స్ట్ వీక్ లో కానీ కనిపిస్తే కొంచెం రిలీఫ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ రైట్ నౌ 25,000 అనేది కొంచెం గుడ్ సపోర్టివ్ గా మేమైతే చూస్తున్నాము. సో 25,000 కానీ అదే మేజర్ సపోర్ట్ అనేది చూస్తున్నాం. ఎందుకంటే 25,200 ఆల్రెడీ బ్రేక్ చేసింది. సో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ 25,000 దగ్గర ఉంది. అలానే మనకి రెసిస్టెన్స్ 25,550 ఉంది. సో ఈ విధంగా ఈ ట్రంప్ టారిఫ్స్ ట్రేడ్ మీద మనకి నెగోషియేషన్స్ మీద మనకి డిపెండ్ అయ్యి మార్కెట్ నెక్స్ట్ వీక్ ఈ రేంజ్ లో ఉండబోతుంది. అలానే మన కార్పొరేట్ రిజల్ట్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయండి. సో స్టార్టింగ్ కొంచెం డిసప్పాయింటింగ్ అని చెప్పొచ్చు. TCS కొంచెం డిసప్పాయింటింగ్ గ్రోత్ కానీ మనకి
ఆ రిజల్ట్స్ రావడంతో కొంచెం ఆ కంప్లీట్ ఐటీ సెక్టార్ సంబంధించిన చాలా స్టాక్స్ కొంచెం నెగిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి. సో నెక్స్ట్ మనం వీక్ చూసుకున్నట్లయితే మనకి జూలై 14th మనకి హెచ్సిఎల్ టెక్, తర్వాత టాటా టెక్నాలజీస్, ర్యాలీస్ ఇండియా, అలానే జూలై 15th చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ లోంబార్డ్, ఐసిఐసిఐ ప్రూ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్, జూలై 16th టెక్ మహీంద్రా, ఏంజల్ వన్, హెచ్డిఎఫ్సి, ఏఎంసి, విప్రో, యాక్సిస్ బ్యాంక్. సో నెక్స్ట్ వీక్ అంతా కూడా చాలా ప్యాక్డ్ గా ఉంటుందండి. కార్పొరేట్ రిజల్ట్స్ అన్ని ఇప్పుడు మనం చెప్తున్న కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు అన్ని కూడా వాటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి. సో ఆ ఇంపాక్ట్ కూడా మనకి కనిపించబోతుంది. సో ఒకవైపు Q1 రిజల్ట్స్ ఇంపాక్ట్, ఒకవైపు ఈ ట్రేడ్ డీల్, అట్లీస్ట్ ఇంటర్మ్ ట్రేడ్ డీల్ అయినా మనకి క్లోజ్ అయితే వీ క్యాన్ సీ సమ్ కైండ్ ఆఫ్ రిలీఫ్ ఇన్ ద మార్కెట్స్. ఓకే, సో ఫైన్. మరి ఇటువంటి పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదేవిధంగా ఎలాంటి స్టడీ చేయాలి? సో అంటే ఇప్పుడైతే మార్కెట్ లో ఒక నెర్వస్నెస్, ఒక అన్సర్టనిటీ అయితే కంప్లీట్ గా కనిపిస్తుందండి. సో ఎవరు కూడా హర్రీ అయితే ఏమీ లేరు. సో దే వాంటెడ్ టు ఎవ్రీ వన్, మా దగ్గర సంబంధించిన ఇన్వెస్టర్స్ కూడా వెయిట్ అండ్ వాచ్ అలా అంటున్నారు. బట్ మేమేం చేస్తున్నామంటే లైక్ వీ హ్యావ్ గివింగ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ టు ద క్లయింట్స్. సార్ ఈ టైంలో మనము ఎవ్రీ లెవెల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి కాబట్టి ఎస్ఐపిస్ ఆర్ ద బెస్ట్ వే. మీరు స్టార్ట్ చేసుకోండి, అది కంటిన్యూ అయితే చేసుకోండి. లేదు ఎస్టిపి అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. ఎస్టిపి అంటే ఇప్పుడు మీ దగ్గర 10 లక్షలు ఇప్పుడు మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి, బట్ ద క్లయింట్ ఈజ్ నర్వస్, ఇంకా మార్కెట్ డౌన్ అయిపోతుందేమో అని నర్వస్ అయితే ఈ మొత్తం అమౌంట్ ని 10 lakhs ని మనం ఒక డెట్ ఫండ్ లో పెట్టేసి అక్కడ నుంచి మళ్ళీ ఎస్ఐపి లాగా ఎవ్రీ మంత్ మనము మార్కెట్ లోకి పంప్ చేసుకోవచ్చు. ఎంటైర్ ఒక 24 months కి పంప్ చేయొచ్చు, 12 months కి పంప్ చేయొచ్చు. అలానే మనం కొంచెం మల్టీ క్యాప్ లేకపోతే మనకి ఈ కమోడిటీ ఈడిఎఫ్స్ గానీ ఇలాంటి కొన్ని స్ట్రాటజీస్ అయితే అప్లై చేసుకోవచ్చండి. సో అంటే ఈ టైంలో మనం మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోకూడదు, బట్ మార్కెట్ లో ఎలాంటి స్ట్రాటజీస్ మనం తీసుకుంటే, ఎలాంటి స్టాక్స్, ఎలాంటి సెక్టార్స్ లో ఎలాంటి మనము దీంతో అసెట్ అలొకేషన్ మనం మెయింటైన్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయో ఆలోచించి ఆ విధంగా ఇన్వెస్ట్ చేయాలండి. సో కంప్లీట్ గా మార్కెట్ నుంచి పక్కకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ న్యూ నార్మల్ అండి. ఏదైతే మనం లాస్ట్ 8 months నుంచి 6 months నుంచి చూస్తున్నామో మార్కెట్ ఈస్ వెరీ వాలటైల్, హ్యూజ్ వాలటైల్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. సో దట్ ఈస్ గోయింగ్ టు బి దేర్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ, అంటే నెక్స్ట్ కూడా మనకి ఇలానే మార్కెట్స్ ఉంటాయి. సో అందరూ ఏమనుకుంటారంటే మార్కెట్స్ విల్ బి గెటింగ్ బెటర్, అప్పుడు ఇన్వెస్ట్ చేద్దాము, మార్కెట్స్ కొంచెం పాజిటివ్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేద్దాం. బట్ అలా ఎప్పుడు మీకు కనిపించదండి. మార్కెట్ లో ఏదో ఒక నెగిటివ్ న్యూస్ వస్తూనే ఉంటుంది. ఒకసారి వార్ అంటారు, ఒకసారి ఏమో ట్రంప్ టారిఫ్స్ అంటారు, లేదు మన ఇండియాలో ఇంకేదైనా జరగచ్చు. ఎనీ న్యూస్ కీప్ కమింగ్ అండి. సో మీకు అలా బెటర్ గా ఏమీ అనిపించదు. బట్ ఏంటంటే వాల్యుయేషన్స్ చూసుకోవాలి. ఇప్పుడు అందరూ కూడా ఏ కంపెనీలో పెడుతున్నామో అది వాల్యుయేషన్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, స్ట్రాంగ్ గా ఉందా లేదా, పెర్ఫార్మెన్స్ బాగుందా, ఎలాంటి సెక్టార్స్ లో ఉండాలి, మొమెంటమ్ సెక్టార్స్ ఏమున్నాయి, ఎందులో మనము ఎంటర్ అవ్వాలి, వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటే బెటర్ వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుందండి. బట్ బెస్ట్ అంటే ఇంత మనకి కన్ఫ్యూజ్డ్ గా ఉందంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనము వెళ్ళిపోతే మనకి డైవర్సిఫికేషన్ అనేది బాగా జరుగుతుంది. సో యూ నీడ్ నాట్ టు వరీ. అందులో చాలా సెక్టార్స్ ఉంటాయి కాబట్టి మీరు సెక్టార్స్ ని పికప్ చేయాల్సిన అవసరం లేదు. ఫండ్ మేనేజర్ విల్ డూ ద జాబ్ ఫర్ యూ. సో అది కూడా బాగానే ఉంటుంది. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా మీ అందరికీ కూడాను. సో మార్కెట్ అనేది ఎప్పుడు కూడా న్యూ నార్మల్ అని చెప్పడం జరుగుతుంది. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే సో ఇటువంటి ఫండ్ మేనేజర్స్తో ఆర్ ఎల్స్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్తో మాట్లాడుకొని సో ఆఫ్టర్ దట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.